ఎంత బాబు? 20 రూపీస్ ఆంటీ. ఒక మూరు ఇవ్వు. 2 మూరలు తీసుకోండి ఆంటీ. సరే ఇవ్వు. రండి రండి ఆంటీ, రండి రండి. ఎంత బాబు? 20. తక్కువకు రాదా? రాదా ఆంటీ? సరే బాబు, ఇచ్చే. థ్యాంక్స్ అన్నా. బాయ్. బాయ్ అన్నయ్య. లేగండి, ఇంకెంతసేపు పడుకుంటారు? చాలా టైం అవుతుంది. ఈ అమ్మ పొద్దు పొద్దున మిక్సీ ఆన్ చేసినారేందే? అమ్మ జీవితం. లేచి రెడీ అవ్వండి, కాలేజ్కి టైం అవుతుంది. అమ్మా, మా ఫ్రెండ్స్ అని ఈరోజు సినిమా పోతున్నా, నాకు ఒక 500 కావాలి. అసలు ఆ బ్యాక్లాగ్స్ ఏంటి? అంతంత ఫీజులు కడుతుంటే కాలేజ్కి వెళ్ళాలని లేదా? ప్రతిరోజు ఈ బొక్కల వంట మాకు పెడితే మనిషి నాడు తింటాడా దీన్ని ఎవడైనా? అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు పెద్దగా అవుతున్నావు, రెస్పాన్సిబిలిటీ లేదా? అయినా టూ మచ్ అవుతున్నా నీ మాటలి మధ్య. అవును, పోను బరాబర్ పోను కాలేజ్కి. మీరేమన్నా అంబానీ కాలేజ్ చేసిరా నన్ను? ఆ కాలేజ్కి నేను చదివేదే ఎక్కువ. మీకు అంత ఉంటే బండి కొనిపిర్రి, ప్రతిరోజు పోతా. వాడికి బండి కొనిపిస్తే నాకు ఫోన్ కొనిపిల్ల, ముందే చెప్తున్నా. అసలు మీ ఇద్దరికి ఇంట్లో పరిస్థితి ఏమైనా అర్థమవుతుందా? మీ అయ్య పొద్దున్న లేసి ఎటు పోతాడో తెలీదు. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాకరీ చేస్తున్నా. ఒకరికేమో బైక్ కావాలి, ఒకరికేమో ఫోన్ కావాలి. ఇదంతా నా తలరాత. మళ్ళీ స్టార్ట్ చేసాడు నీ గొప్పలు చెప్పుకోవడం. అట్లాంటప్పుడు పోకు, ఇంట్లో కూర్చో. అయినా నా కోసం అన్నారా? మీ సుఖం కోసం మీరు అన్నారు. పడుర్రి, కష్టపడాలా మరి. నాకు తెలుసు రేపు దీన్ని కూడా ఏ ముష్టానికి ఇచ్చి పెళ్లి చేస్తారని. ఆపింకా, చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావు. ఫస్ట్ అది క్లీన్ చేసిపో. ఏపే అయినా నా కోసం అన్నారా? మీ సుఖం కోసం మీరు అన్నారు. పడుర్రి, కష్టపడాలా మరి. నాకు తెలుసు రేపు దీన్ని కూడా ఏ ముష్టానికి ఇచ్చి పెళ్లి చేస్తారని. జరగా అమ్మ, నేను క్లీన్ చేస్తానులే, నువ్వు వెళ్ళు.
హలో హలో ఎట్లునో బిడ్డా? ఏంది బిడ్డా నిన్నంతా ఫోన్ లేపలేవు? మస్తు పరిశాన్ అయినం తెలుసా? మంచిగున్నవా? తిన్నవారా? నీకు పైసలు పంపిస్తున్నా. నాకేం వద్దమ్మా. ఎట్లున్నో బిడ్డా? ఊరుకొచ్చేరా. ఎందుకు ఈ గవర్నమెంట్ కోలువులు మనకి? అన్నీ అమ్ముకుంటున్నారంట కదా. మీ నాయన కూడా అప్పు చేసి తెచ్చినాడు పైసలు. ఏ ఊకవే రే నాన్నా, నేనేం అప్పు తీసుకురాలేదులే. నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోక బిడ్డా. నువ్వు మంచిగుండు బిడ్డా. నీకేమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే నాన్న. నేను ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మిమ్మల్ని గర్వపడేలా చేస్తా అమ్మా. సొసైటీలో ఉన్న చెడుని తొలగిస్తాను. ఇంకా ఎన్ని రోజులు ఈ గవర్నమెంట్ జాబ్స్ అలానే ఉంటాం? ఇప్పటికే వయసు 30 దాటింది. ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళడానికి జాబ్ ఇవ్వడు. నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులని ఇంకా కష్టపెడుతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్, ఎగ్జామ్ రద్దు, గ్రూప్ 2 పోస్ట్ పోన్. ఇంకా నువ్వు ఏమి చేయలేవు. నీ వల్ల అందరూ బాధపడుతున్నారు. నీ వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. నువ్వు చచ్చిపో. నీ వల్ల ఏం కాదు. నువ్వు చచ్చిపో. నువ్వు ఒక ఫెయిల్యూర్. నువ్వు ఒక ఫెయిల్యూర్. నువ్వు ఒక ఫెయిల్యూర్. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని ఆనందంగా చూసుకోలేకపోతున్నాను. వచ్చే జన్మలో అయినా మీకే కష్టం రాకుండా చూసుకుంటాను. ఇక ఈ జన్మకి మీ కొడుకు పాత్రకు సెలవు. ఇట్లు ఓడిపోయిన మీ కొడుకు. అన్నా అన్నా, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కదా, మనం కూడా కేక్ ఉందామన్నా. ఈరోజు నేను మస్తు కష్టపడ్డా. నా దగ్గర మస్తు పైసలున్నాయి. నడువు కొనుక్కుందాం. ఒక పైనాపిల్ కేక్ పార్సల్ చేయండి. పైనాపిల్ కేక్ పార్సిల్. కేక్ ఏది కావాలో చూడు. ఆ, ఇది కావాలి. ఆహా, ఇది కావాలి. ఆహా, ఇది 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 కావాలి. అన్నా, ఈ కేక్ ఎంత? ఏ కేక్? ఇది 250 రూపీస్. 120కి రాదా అన్నా? 150 కేక్ రాదమ్మా. వెళ్ళండి. నాకు వద్దులే అన్నా. హలో అమ్మా. బేటా, నేను ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్కి. ఎక్కడికి వెళ్ళలేదు, నేనే కేక్ తీసుకొస్తున్నాను. ఇంట్లోనే ఉండండి. ఏ పోవమ్మా, నేను వెళ్తాను. నీ కొడుకు ఎప్పుడో వెళ్ళిపోయిండు. కావాలంటే నువ్వు ప్రియా వాళ్ళ మమ్మీతో మాట్లాడుకో. బాయ్. నా కోసం ఎవ్వరూ ఆలోచించరు. అయినా న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ జీవితం ఏమైనా మారిపోతుందా? ఈ చాకరీ చేయడం తప్పుతుందా? నేను గంట సేపు పనిచేస్తా, పైసలు వస్తాయి, అప్పుడు కొనుక్కుందాం. సరేనా? సరే అన్నయ్య. పిల్లలు ఇలా రండి, ఈ కేక్ తీసుకోండి. మాకెందుకు ఇస్తున్నారా ఆంటీ? ఇప్పుడే తీసుకున్నాను, ఇంట్లో ఎవరూ లేరు. మీరు తీసుకోండి. నేనొక లూజర్ని. చావలేను, బ్రతకలేను. ఈ జీవితంలో బ్రతకడం ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలని చెప్పేసి జాబ్స్ కోసం ఎదురు చూడాలి? నన్ను నమ్ముకున్న ఊర్లో వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి?
నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నేను అసలు ఇంట్లో ఉన్నానో లేనో కూడా ఎవరికి తెలియదు. అన్న హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఏమవుద్ది? హ్యాపీ న్యూ ఇయర్ అంటే తర్వాత ఇయర్ అంతా మంచిగా ఉంటాం. మంచిగా అంటే మంచిగా అంటే మనం మంచి స్కూల్కి వెళ్తాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, రోజు కడుపు నిండా తింటాం. అవునా? అయితే రేపు పొద్దులే కదా అన్నీ మారిపోతాయా అన్న? అరే రేపు పొద్దున్నే ఎలా మారుతాయి? టైం పడుతుంది కానీ మారుతాయి. ఎప్పుడు ఏం లేదని ఫీల్ అవ్వద్దు. మనం ఎప్పటికీ ఇలానే ఉండం కదా. నువ్వు కేక్ కావాలి అన్నావు, మనం షాప్కి వెళ్ళాం కానీ మన దగ్గర పైసలు లేవు, అయినా కూడా మనకు కేక్ వచ్చింది. అట్లనే అన్నీ మంచి జరుగుతాయి. మనం దేనికి బాధపడద్దు, కొంచెం ఓపికగా ఉండాలి అంతే. అవునా అన్న? అయితే నాకు కొత్త బట్టలు కావాలి, మంచి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.